కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జీవన జావళీలు జాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఈ జయధ్వానాలు దేశంలోనే కాదు ప్రపంచాన వినిపించాలని ప్రతి తెలంగాణ తల్లి తండ్రి తలెత్తుకొని నిలబడేలా సేవలు అందించాలని భావిస్తూ వేదిక భాషిస్తోంది పెద్దలందరితో. ఇప్పుడు మీ అందరికీ మార్గనిర్దేశనం చేస్తూ వారి అపార అనుభవంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న గౌరవనీయులైన రామకృష్ణారావు గారు ఆనరబుల్ సిఎస్ గారి సందేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, వేదికను అలంకరించినటువంటి అడ్వైజర్స్ మరియు సీనియర్ అధికారులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వాళ్ళందరినీ ప్రభుత్వంలోకి మా కుటుంబంలోకి ఆహ్వానించడం నాకెంతో సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తరపున, రాష్ట్ర ప్రభుత్వ ప్రజల తరపున కష్టపడి ఇక్కడ దాకా వచ్చినటువంటి మీ అందరికీ నేను ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విజయం మీది మాత్రమే కాదు, మీకోసం ఎంతో కలలు కని పరితపించిన మీ తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, మీ గ్రామ పట్టణ ప్రజలు, మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి గురువులు, వారందరిది కూడా విజయం. కాబట్టి వారికి కూడా మీరు కరతాళ ధ్వనులతోటి అభినందనలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ నోటిఫికేషన్ చాలా తక్కువ సమయంలో 10 నెలల కాలంలో మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి రిజల్ట్స్ వచ్చి నియామక పత్రాలు అందజేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది ప్రభుత్వం యొక్క పనితీరుకు ఒక తార్కాణం. ఇటువంటి పారదర్శకమైన
నమ్మకమైన ఎటువంటి ఆరోపణలకు కూడా ఆస్కారం లేకుండా చేసినటువంటి నియామక ప్రక్రియ ఇది ఇటువంటి ప్రభుత్వంలోకి రావడం మీ అందరికీ కూడా గర్వకారణంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. కానీ ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఎందుకోసం చెప్పంటే ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం అంటే ఒక ఫైల్ కాదు, ఒక ఫార్మాట్ కాదు, లేకపోతే ఒక సమీక్షా సమావేశం కాదు. ప్రభుత్వం అంటే అని చెప్పంటే ప్రజలు మనల నుంచి ఆకాంక్షిస్తున్నటువంటి సేవలు. ఏ సేవల కోసమైతే ప్రజలు 24 గంటలు మనల్ని